ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ క్యాలెండర్ రిలీజ్ చేయడం జరిగింది ఈ చౌటుప్పల్ కోర్టు ప్రాంగణంలో. అట్లాగే ఈ చౌటుప్పల్లో గత 10 మాసాలుగా జడ్జి గారి సేవలు బాగా వినియోగించుకున్నాం. కానీ ఇటీవల కాలంలో 2 మాసాల నుంచి ఈ చౌటుప్పల్ కోర్టుకు జడ్జి గారు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా తయారవుతా ఉంది. ఈ ప్రాంతంలో కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి క్లయింట్స్లో కానీ ముఖ్యంగా ఇక్కడ ఉన్న అడ్వకేట్లకైతే చాలా ఇబ్బంది అవుతా ఉంది. అసలు అడ్వకేట్లు కనీసం కుటుంబాలు పోల్చిన పరిస్థితిలో ఇలా ఈ పరిస్థితి ఉంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి అధికారులు స్పందించి ఈ చౌటుప్పల్కి ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్ని తక్షణమే మంజూరు చేయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాము. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ తరఫున, చౌటుప్పల్ కమిటీ తరఫున. ఈరోజు చౌటుప్పల్ కోర్టు ప్రిమిసెస్లో ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ప్యాకేజ్ క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. ముఖ్యంగా మా ఇల్లు జిల్లా ఉపాధ్యక్షులు నడక మోహన్ గారు విషయం చెప్పారు. ఈరోజు చౌటుప్పల్ కోర్టు కొత్తగా వచ్చింది, చాలా సంతోషపడ్డాం. ఇక్కడ ఏరియా అడ్వకేట్స్ కానీ ఇక్కడ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా చాలా సంతోషపడ్డారు. కానీ మరి కోర్టు వచ్చింది, కోర్టు వచ్చిన కొద్ది రోజులు జడ్జి గారు ఉన్నారు. ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మళ్ళీ కొత్త జడ్జి రాకపోవడం అనేది పెద్ద లోపంగా ఇక్కడ అడ్వకేట్లకు కానీ ఈ ప్రాంత ప్రజలకు కానీ ఈ కక్షిదారులకు కానీ ఇబ్బంది జరుగుతూ ఉన్నది. అందుకనే వెంటనే ఏదైతే మరి మన ఇక్కడ జడ్జి గారి పోస్టును వెంటనే భర్తీ చేయాలని చెప్పి కూడా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా మరి ఇది లేకపోవడం ద్వారా అడ్వకేట్లకు చాలా ఇబ్బంది అవుతున్నది. లేకపోతే మాత్రం ఏ విధమైనటువంటి ఆందోళనకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి ఈరోజు కొత్తగా వస్తున్నటువంటి న్యాయవాదులు ఏదైతే ఉన్నారో మరి న్యాయవాద వృత్తిలోకి రావడమే చాలా తగ్గింది. వచ్చిన కొద్దిమంది ఏదైతే ఇప్పుడున్న పరిస్థితులలో కొత్తగా వచ్చినప్పుడు ఎవరైనా కూడా న్యాయవాద వృత్తి వారి దగ్గరికి రాదు. కాబట్టి వాళ్ళకి కనీసం ఒక 5,000 నెలకు స్టైఫండ్ ఇవ్వాలని చెప్పి మేము ఐలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే మరి ఈరోజు కోర్టులు ఉన్నాయి, కొత్త కోర్టులు వచ్చినాయి. పాత కోర్టులు కూడా ఇలా స్టాఫ్ అనేది చాలా తక్కువగా ఉన్నది. అసలు ఒక రామన్నపేట కానీ చౌటుప్పల్ కానీ మొత్తం ఎక్కడ జిల్లాలో కానీ స్టాఫ్ ఒక కోర్టుకి 27 మంది ఉండాలి. కానీ 27 మందికి కనీసం 7-8 మంది 9-10 మంది మాత్రమే ఉంటున్నారు. దాంతో సరి అయినటువంటి సేవలు అందట్లేదు. కాబట్టి వెంటనే ఏదైతే వేకెన్సీలను కూడా ఫిలప్ చేయాలని చెప్పి కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్గా మేము జిల్లా కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లాగే కొత్త కోర్టులు కూడా భవనాలు కడతామని చెప్పి అంటున్నారు. మరి కట్టిస్తామని వాళ్ళు అంటున్నారు. కానీ ఆగుతున్నదని అంటే మరి అది ప్రాసెస్ ముందుకు పోవట్లేదు. అందుకనే వెంటనే ఈ యొక్క ఏదైతే మన కొత్త భవనాలను